అక్కడ నిజంగా గుప్త నిధులు ఉన్నాయా? ఏకంగా జేసీబీనే ఎందుకు మోహరించారు? తవ్వకాల్లో ఏం బయటపడింది? బంగారం, వజ్రాలు లభించింది నిజమేనా? ఫారెస్ట్ పోలీస్ అధికారులకు తెలిసే ఈ తతంగం అంతా జరిగిందా? ఇంతకీ దొరికిన లంకె బిందెలు ఎవరి దగ్గరున్నాయి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను షేక్ చేస్తున్న ఆ వీడియోలో ఏముంది? మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్ట్ డివిజన్లోని తురిమెళ్ల అటవీ క్షేత్రంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆరవేటికోట సెక్షన్ ఎర్రగుంట్ల క్షోత్రియం భూములలోని బిగినిపల్లి కుంట వద్ద నెల కిందట ఈ తవ్వకాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసు విచారణలో ఈ విషయం వెల్లడైనట్లు తెలుస్తోంది. జేసీబీతో భారీగా తవ్వకాలు జరిపి గుప్త నిధుల కుండలు వెలికితీసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లంకె బిందెల్లో బంగారం, వజ్రాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అటవీ శాఖ అధికారులు, పోలీసుల సమక్షంలోనే ఈ తవ్వకాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో బయటపడ్డ సొత్తును అధికారులే పంచుకున్నారనే విమర్శలున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. తవ్వకాల వెనుక ఎవరైనా వ్యక్తులు లేదా ముఠాల పాత్ర ఉందా? ఏవైనా విలువైన వస్తువులు బయటపడ్డాయా? బయటపడితే వాటిని ఎక్కడికి తరలించారు? ఎక్కడైనా విక్రయించారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.